ప్రకృతి వైపరీత్యాలు ఎవరి చేతులు లేవు. కష్టాలు మనుషులకి వస్తే రైతులే కూడా బాధపడ్డ రైతులే బాధపడే అదే పడద్దు. అదే నీకు జరిగిన నష్టం ఎవరు గుర్తలేదు. కాకపోతే కొంత ఉపశమన కింద ఎకరాకు 10,000 రూపాయలు చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అధికారులు ఆదేశించి ప్రతి గ్రామం తిరిగి ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో పంట నష్టం అది ఏ పంటకైనా ఏదైనా అన్నీ కూడా ఒక రైతు కూడా మిస్ కాకుండా ఒక ఎకరం మిస్ కాకుండా సర్వే చేసి రిపోర్ట్ తీసుకొచ్చేవాళ్ళు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత రైతుల ఖాతాలో ఇవన్నీ కూడా డబ్బులు జమ చేయడం జరుగుతుంది. 10 రూపాయలు ఎకరానికి. ఇది 10,000 రూపాయలతో మీకు నష్టం మొత్తం భర్తీ చెప్పడం లేదు. అది కొంత ఉపశమనం కలగడం పోతుంది. ఇది కూడా గత 10 సంవత్సరాలు లేదు. ఇప్పుడు చేయలేదు. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు పంట క్రాప్ ఇన్సూరెన్స్ ఉంది. పంట నష్టం జరిగితే కూడా ప్రభుత్వం కూడా అది వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా పిల్లలు పడ్డా ఇవన్నీ జరిగినా పడగలు పడ్డా నష్టపరిచే కార్యక్రమం చేస్తుంది. సో ఈ ఖాతాలో ఈ 4 ఎకరాల కంటే వస్తుంది. ఎక్కడైనా పొరపాటు జరిగితే మళ్ళీ ఎమ్మెల్యే గారు దృష్టికి సరి చేసే ఏర్పాటు చేస్తారు. అధికారులు లక్షలకు పొరపాటు జరిగితే ఇవన్నీ కూడా సక్రమం చేసే ఏర్పాటు. ఇది ఒకటి. ఈ మంత్రి ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు కాబట్టి నా బాధ్యతగా రావడం జరిగింది. సో అదే పడద్దు. దీంతో పాటు మిగతా రైతులు కూడా నిరాశ
నల్గొండ మండలం కొండూరు గ్రామాలు ఉన్నాం. ఇక్కడికి ఈ నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఇక్కడ రావడం జరిగింది. గడిచిన 3 రోజుల క్రితం ఏదైతే వడగండ్ల కారణంగా 10 ఎకరాల పంట నష్టం జరిగింది. అది వరి పంట, మక్క పంట, అలాగే అరటి కావచ్చు, తోటలు కావచ్చు, అన్ని రకాల పంటలు కూడా పూర్తిగా నీలమట్టమైన ధ్వంసమైన రైతాంగానికి అంటే తీరని క్షోభ మిగిలిచిపోయింది. ఈ ప్రకృతి వైపరీత్యాలు అవి కూడా మన కంట్రోల్ లేవు. రైతాంగం నష్టం జరిగింది. అయినా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వాలలో చిన్న భిన్నం అయినా కూడా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ పంట నష్టానికి సంబంధించి ప్రతి ఎకరానికి పంట ఏదైనా ప్రతి ఎకరానికి ఎంతమంది రైతులకు ఎన్ని వేల ఎకరాలు నష్టం జరిగిందో ప్రతి ఎకరానికి ప్రతి సెంటు కూడా ఈ రోజున ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఈ యొక్క పంట నష్టం ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే సంబంధిత గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా వ్యవసాయ అధికారులను ఆదేశించడం జరిగింది. ఇప్పటికే అధికారులు వచ్చి ఇక్కడ వచ్చి కూడా సర్వే చేసుకోవడం జరిగింది. ఈ సర్వే అయిపోయిన తర్వాత వాళ్ళు పూర్తిగా గణాంకాలతో రైతు వారీగా సర్వే నెంబర్ వైపు ఎన్ని ఎకరాలు పోయిందో మొత్తం సమర్పించిన తర్వాత ఆ లెక్క ప్రకారమే ప్రతి రైతు ఖాతాకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున వాళ్ళ ఖాతాకు జమ చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం నిర్ణయం ఒకటి. రెండవది, గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వివిధ పద్ధతుల ద్వారా రైతాంగాన్ని ఆదుకునే కార్యక్రమం జరిగేది. ఇది ఒకటి పంట నష్టం కావచ్చు, రెండవది క్రాప్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇట్లా అట్లాగే సబ్సిడీ విత్తనాలు కావచ్చు, అట్లాగే ఎక్విప్మెంట్స్ ఇవ్వడం ఇవన్నీ జరిగింది. గడిచిన 10 సంవత్సరాలు ఇవన్నీ కూడా టోటల్గా ఒక్కటి కూడా ఇవన్నీ కూడా మర్చిపోయారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి నాయకత్వం వాటన్నిటిని పునరుద్ధరిస్తూ ఈ క్రాప్లతో పాటుగా రేపు వచ్చే వానకాలం పంట నుంచి కూడా ప్రతి రైతు పేరు మీద క్రాప్ ఇన్సూరెన్స్ చేసి ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ మొత్తం ప్రభుత్వం భరించే కార్యక్రమం చేసి రైతులను ఆదుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది. మూడవది, ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్రంలో సుమారుగా 69 లక్షల మంది రైతాంగం 1,50,00,000 ఎకరాలకు సంబంధించిన ఇప్పటికే 58 లక్షల మంది రైతాంగానికి ఆ ఎకరాకు 10,000 రూపాయల చొప్పున ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళ కాదు జమ చేయాలి. ఇంకా కొన్ని మిగిలినాయి, అది కూడా త్వరలోనే ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తుంది. భవిష్యత్తులో ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఎకరానికి 15,000 రూపాయల చొప్పున భవిష్యత్తులో ఇచ్చేటువంటి ఏర్పాటు జరుగుతుంది.